ఫైనల్ ఎగ్జామ్ పూర్తయిన రోజు రేయ్ మందేసి హ్యాపీగా నిద్రపోతున్నావు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సర్ప్రైజ్. నీ సర్ప్రైజ్ తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఎంత దూరం రా? రేయ్ 10 నుంచి 1 వరకు లెక్క పెట్టు, వచ్చేస్తుంది. 1 రివర్స్ లో కౌంట్ చేయి. 10 9 8 7 6 5 4 3 2 1. రేయ్ కళ్ళు నొప్పి పెడుతున్నాయిరా. హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డేనే. హ్యాపీ బర్త్డే నిషా. హాయ్ ఎంజాయ్. మామా నాకంత ధైర్యం లేదురా, నువ్వే తోసేయ్. రేయ్ లేరా, సూపర్ గా ఉంది కదా. రేయ్ నీకు నాకు ఉన్న రిలేషన్షిప్ ఈ రోజుతో కట్ అయిపోయింది. ఇక్కడి నుంచి పోరా, నవ్వకు. రేయ్ ఇక్కడ ఎలుగు బండ్లు ఎక్కువగా ఉంటాయంట, పదం. నీకంటే అవి ఎంతో బెటర్. నీతో ఉండడం కంటే వాటితో ఉండొచ్చు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా చాలా ఉందిరా, పద. వెళ్ళిన చోటలో వీడు మట్టి నీళ్లు కలెక్ట్ చేయడానికి నేను కన్నీళ్ళు చిందాల్సి వస్తుంది. బ్యాడ్ రైమింగ్. బోజు భోజు ఏంటి భోజనమా? బర్త్డే గిఫ్ట్ వచ్చేసింది. దీన్ని లైన్ లో పెట్టాల్సిందే. కంప్లైంట్ బాయ్. 200 కానీ జిపజవాదులు రే సమసా చండాలంగా ఉందిరా. పరువు తీ. తాగడానికి నీళ్ళు అడుగుతాను. ఇంతసేపు నీళ్లు మాత్రమే అడిగిందా? లిఫ్ట్ కూడా అడుగుతాను. అదేం కుదరదని మన మిస్టర్ పర్ఫెక్ట్ చెప్పుంటాడే. అలాగే అనుకో. కుదరదని చెప్పడానికి ఆడవాడు. నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయాను. నీటిలో బుక్ అయిపోతారా? హలో బేబీ, ఐ టేక్ యూ. వెయిట్, వాడిని బండి తీమను. ఆ పాప నాతోనే వస్తుంది. ఏయ్ ఇందాకే అంతా కట్ అయిపోయింది అన్నాడు, ఇప్పుడు బండి తీయమంటున్నాడు. నన్నే నమ్ముకొని వచ్చింది పాప. మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు. ఆ పాపని ఇక్కడే ఇలాగే వదిలేయమంటారా? మర్యాదగా తను ఎక్కించుకోమను. పర్వాలేదు రాని. వచ్చి తగలడు. ఐ లవ్ యూ. నువ్వు మారవారా? నువ్వు మారవారా? సూపర్ ట్రిప్ రా. థ్యాంక్ యూ. ఏంటి కొత్తగా థ్యాంక్స్ చెప్తున్నావు? కాదురా, బాగా టైర్డ్గా ఉంది. జస్ట్ ఒక ఫోటో అంతే, తీస్తే మ్యాగజైన్కి పంపించేయచ్చు. సరే అయినా ఏంటి ఇక్కడ స్పెషల్? వింటావా చూస్తావా? చూస్తాను. పద. ఓకే. రేయ్ ఓవర్గా తాకు రా. చిన్నప్పుడు చదువుకున్నావు గుర్తుందా? మిల్కీవే ఇదే. బా చాలా అందంగా ఉందిరా. యా, కానీ అన్ని నక్షత్రాలు ఒకేలా ఉన్నాయి కదా? ఒకేలా కాదు, అశ్విని నుంచి రేవతి వరకు మొత్తం 27 రకాలు ఉన్నాయి. ఇంకా అప్సర్గా ఉన్నాడా? అవునరా, ఉండు చూసొస్తాను. ఎంత తాగుతారా? మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేసేశారు. ఏంట్రా వాగుతున్నావు? వాగుతున్నానా? నేను నిజం చెప్తున్నానే. నీకు నువ్వేం అడిగినా మీ అమ్మ చేసి పెడుతుంది. వాడికి వాళ్ళ నాన్న అడగకుండానే చేసి పెడతాడు. నాకు మాత్రమే ఎవ్వరూ ఏమీ చేయరు. మీరిద్దరూ చదవకపోయినా మార్కులు తెచ్చుకుంటారు. నేను చదివినా నాకు మార్కులు రావు. మెంటల్లా మాట్లాడుకురా. నేను మెంటల్లేనే, అందుకే ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంట పెట్టుకు తిరుగుతున్నారు. నాతో వస్తేనే కదా మీరు మిలమిలా అని మెరిసిపోతారు. ఎందుకంటే నేను బండోని నల్లోని నాకేమీ రాదు. మీరిద్దరూ కలిసి మంది ఎక్కువై నోటికి వచ్చినట్టు వాగుతున్నా. దిగరా కిందకి, దిగ. వదులు వదల. వీడి వల్ల నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. నీ ప్రాబ్లం ఏంట్రా బావా? నాకు ఇలా బతకడం నచ్చలేదురా. ఎలా బతకడం? ఇలా జులాయిగా ఊరి మీద పడి తిరుగుతూ కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా, లైఫ్ అంటే భయం లేకుండా నీలా ఉండడం నా వల్ల కాదురా. నేను నిన్న అలా ఉండమన్నా? లేదు. సరే
ఇప్పుడు నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు? నాకంటూ ఓ గౌరవమైన ఉద్యోగం, మంచి జీతం, వీకెండ్ అయితే పార్టీ, అందమైన పెళ్ళావని లైఫ్లో సెటిల్ అవ్వాలరా. నువ్వు ఎలా బాబా ఇంత డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు? నా ఆశలంటే నీకు ఎగతాళిగా ఉంది కదా? కాదురా బావా, ఈ లోకంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక ఉద్యోగం చేసి బోల్డంత డబ్బు సంపాదించి దాన్ని సేవ్ చేసి అనవసరమైన వస్తువులు కొని దానికి ఈఎంఐ జీఎస్టీ కట్టి ఈ సమాజం నువ్వెలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తోందో అలా బతకడం ఓ రకం. అదిగో అక్కడ కూర్చున్నారు చూడు, ఈ లోకమే వద్దని మత్తులో వేరే లోకాన్ని వెతుకుతున్నారు. అలా బతకడం ఓ రకం. మనం మనిషిగా పుట్టిందే ఎక్స్ప్లోర్ చేయడానికే బావా. ఈ కాంపిటీషన్, ప్రెషర్, ఈగో అని సంబంధమే లేకుండా ఈ సమాజం మన మీద రుద్దే వాటి వల్ల ఇబ్బంది పడడానికి కాదు. ఏ పని చేసేటప్పుడు డబ్బు పేరు కన్నా మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుందో అదేరా నువ్వు చేయాల్సింది. అలాంటి పని వెతుక్కో. రే, నువ్వు చెప్పే టాలెంట్ నాలో అసలు లేదురా. ఎవడ్రా చెప్పాడు? ఎలాంటి విషయాన్నైనా నువ్వు నవ్వించి ఎలా చెప్పగలవు? ఇక్కడ మనుషుల్ని ఏడిపించడానికి చాలామంది ఉన్నారు, నువ్వు నవ్వించరా. మనం పిచ్చ కోపంతో ఒకరితో గొడవ పడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి కామెడీ చేయి బాబా అంటే ఎంతలా కాలుతుంది. వాడు అన్నిటికీ ఓ ఫిలాసఫీ చెప్తాడు. సంతోషం అనేది గాలి లాంటిది, మనం లైఫ్ని లుంగీలా పట్టుకుంటే ఆ సంతోషం అనే గాలి చల్లగా లోపలికి వచ్చి పెడుతుంది అంటాడు. ఒక్క విషయం నాకు అర్థమైపోయిందండి, నేను ఎంత ప్రయత్నించినా నేను మాత్రం వాడిని వదిలించుకోలేను. కానీ వాడు నన్ను వదిలించుకుంటే లుంగీని కంట్రోల్ చేసే పవర్ ఓనికే కదండి ఉంది. వచ్చేసింది 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 వచ్చేసింది. వస్తే వెళ్ళొచ్చుగా. జీవితాన్ని అనుభవించాలంటే ఫుల్గా అనుభవించాలి. నువ్వు సగమే అనుభవిస్తున్నావురా. రే, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా? మావా, నువ్వు లవ్ చేయరా? రే సమోసా, నీకు సడన్ గా వాడి మీద ఇంట్రెస్ట్ ఏంటి? అదే ఇంట్రెస్ట్ వాడి మీద ఎప్పటి నుంచో ఉంది, దాన్ని చూపించాల్సిన సమయం ఇప్పుడే వచ్చింది. మావా, లవ్ ఒక అద్భుతమైన ఫీల్, అదే కదా లైఫ్లో మిగతా సగం. మావా, ఐ థింక్ హ్యాస్ అ పాయింట్ రా. లే, నీకు అడ్వెంచర్ అంటే ఇష్టం, లవ్ ఒక రకమైన అడ్వెంచరేగా. అమ్మయ్యా, పట్టేసింది. అదంతా కరెక్టే, కానీ నా మనసుకు నచ్చే అమ్మాయి సెట్ అవ్వాలి కదా. అలా సెట్ అయినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు పడుకో నువ్వు. ఏది దానంతటా జరగదు. నువ్వు ఎన్నిసార్లు చెప్పావు అన్వేషణే జీవితం అని? మనకు కావాల్సింది మనమే వెతుక్కోవాలరా. నువ్వు ఎందుకురా నా కోసం వెతుకుతున్నావు? లవ్ అనగానే నీ కళ్ళలో ఫీలింగ్ కనిపించింది. పోవే లూసు, ఇద్దరు టార్చర్ పెడుతున్నారు. పొద్దున పనుందే. నీ కోసం పుట్టిన మహాతల్లిని ఇప్పుడు కనిపెట్టబోతున్నా. నేను వస్తాను. ఓపెన్ ద ఫేస్బుక్, ఓపెన్ ద రిలేషన్షిప్ రా. ఫేస్బుక్ లో రిలేషన్షిప్పా? రే, ఏంట్రా అంత తేలిగ్గా తీసి పారేశావు? ఈ కాలంలో అమ్మాయిల ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ కంటే వాళ్ళ ఫేస్బుక్ ఐడిలోనే ఎక్కువ డీటెయిల్స్ ఉంటున్నారా? రే, ఒకే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇవ్వరా. తెలియని అమ్మాయిలకి రిక్వెస్ట్ ఇవ్వడం కుదరదురా. థ్రిల్లింగ్ గా ఉంటుందిరా. నువ్వు ఊరుకోవే. రే, నేను నిన్ను రిక్వెస్ట్ ఇవ్వమంటున్నాను. నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, నచ్చకపోతే రిజెక్ట్ చేసి పారేస్తారు. యాక్సెప్ట్ చేస్తే హాయ్ చెప్పు, రిజెక్ట్ చేస్తే బాయ్ చెప్పు, రిప్లై చేస్తే లైన్ లో పెట్టు, నచ్చితే పని కాని. ఏదో ఫ్లోలో అనేసండి. రే, స్కూల్ పిల్లలు ఇందులో ముదురు అయిపోయారా? నీకంటారా ప్రాబ్లం? లాగినవు ముందు. నా వల్ల కాదు. నువ్వు ఐ లవ్ అడ్వెంచర్, అదే కదా నీ పాస్వర్డ్. నీకులా తెలుసు? నువ్వు అంతకుమించి గొప్పగా ఏం పెట్టుకుంటావు? ముందు నా ల్యాప్టాప్ ఇవ్వరా. ఇలా చూడు, నీకు వద్దు వాడికి వద్దు. ఫ్రెండ్స్ సజెషన్ లో 10 to 1 కౌంట్ డౌన్ పెడదాం. నెంబర్ 1 ఎవరు వస్తారో ఆ అమ్మాయి మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటే ప్రొసీడ్ అవుదాం. లేదంటే నువ్వు వాడిని డిస్టర్బ్ చేయడం ఇంతటితో ఆపేయాలి. ఈ సెటిల్మెంట్ నాకు ఓకే, మరి వాడికి? వాడికి ఓకే. నువ్వంటే వాడితో కలిసి వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉందిగా, ఒకసారి ట్రై చేద్దాం. ఏంటి అదే? నాకేదో చిలక జోసం చూసినట్టు ఉంది. ఏం జరుగుతుందో చూద్దాంరా. 10, 9, 8, 7. అబ్బాయిల ప్రొఫైల్ వస్తున్నాయి. ఏదో చేసి చేయాల్సిందే. 4, 3, 2, 1. ఇవరా బాబా, టామీ ఐ లవ్ యూ అనే పంపిస్తాను, ఓకేనా? రే, ఇది తూచు దొంగట. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం రా. తను చెప్పిన నంబర్ 1 ఇదే, ఇంతటితో ఆపేద్దాం. రే ప్లీజ్ రా. రే,
రా. కత్తిలా ఉందిరా. కత్తిలా ఉందా? ఏది నన్ను చూడండి. మేఘనా పద్మావతియా? అలా లాగుతావు ఎందుకురా? కాదురా, పేరు వినడానికి అదోలా ఉంటే. నిజమారా? కాదు కాదు కాదు, మేఘనా దేవ్ పద్మావతి. సూపర్ రా, కేక అదిరింది. చెవి 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 చెవి. ముందు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చే. రేయ్ వెళ్ళిపోయింది.